హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ పూట వచ్చేటప్పటికి 3 పీస్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ అయితే తీసుకొచ్చేసాము. ఇవి మనకి 450 రూపీస్ పడతాయి. కొన్ని మనకి కాంట్రాస్ట్ వస్తాయి, కొన్ని ఏమో సెల్ఫ్ కూడా వచ్చేస్తాయి. మనకి టాప్ క్లాత్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది, దుప్పట్టా ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ వన్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మనకి 450 రూపీస్. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి ఇది వచ్చేటప్పటికి థిక్ మెజెంటా కలర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఇలా కాటన్ స్టైల్ అయితే ఇచ్చారు. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా కోటా స్టైల్ అయితే ఇచ్చేసారు. కోటా దుప్పట్టా అయితే ఇచ్చారు, కింద కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 450 రూపీస్. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అసలు మిస్ చేసుకోవద్దు. వీటికి చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వస్తుంది మనకి. ఇది ఎలా ఉందంటే మనకి సాఫ్ట్ అజర్ ఆ స్టైల్ అయితే వస్తుంది. ఇవి వేర్ చేస్తే రిచ్ లుక్ అయితే ఇస్తాయి. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ కి ఇలా గ్రే కలర్ అయితే కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ చిన్నది స్టెయిన్ ఏదో ఉంది, అది వాష్ చేస్తే పోతుంది, కటింగ్స్ లో కూడా పోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్. మనం ఇది బాటమ్ కింద యూజ్ చేసుకోవచ్చు, లైనింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మొత్తం మనకి టాప్ క్లాత్. ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. దుప్పట్టా కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇలా వస్తుంది మనకి దుప్పట్టా ఈ విధంగా ఇచ్చారు. సైడ్ టాజిల్స్ కూడా ఇచ్చేసారు మనకి. ఈచ్ వన్ ప్రైస్ మనకి 450 రూపీస్. ఒక 40 పీసెస్ అయితే ఉన్నాయి. నేను ఫాస్ట్ గా క్లియర్ గా అయితే చూపించేస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ కలర్ అయితే ఇచ్చారు. దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ఫేడ్ అయితే ఉంది. ఇలా ఫోల్డింగ్స్ లో ఇక్కడ ఒక చోట, కింద వైపు ఒక చోట ఫేడ్ అయితే ఉంది. దీనికి ప్రైస్ ఏమైనా తగ్గించి ఇచ్చేద్దాము. ఎవరికైనా వాంటింగ్ ఉంటే తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ మ్యాచింగే ఇచ్చారు. ఎవరికైనా వాంటింగ్ ఉంటే మెసేజ్ చేయండి, నేను అమౌంట్ లెస్ చేసి ఇచ్చేస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ అయితే వస్తుంది. దుప్పట్టా అండ్ బాటమ్ కూడా అవైలబిలిటీలో ఉంది. నేను చూపించేస్తాను. ఇది ఫ్యాబ్రిక్ మనకి కొంచెం ఆర్గంజా స్టైల్ అయితే ఉంది. ఇది నెక్ డిజైన్. నెక్ దగ్గర మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. మిగిలినంత ప్లెయిన్ వస్తుంది. ఇది మనకి ఇలా ఇచ్చారు. ఈ కలర్ లో అయితే బాటమ్ ఇచ్చేసారు. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా ఉంటుంది. బాందిని స్టైల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సర్పు బ్లూ కలర్ అయితే ఇచ్చారు. ఇది టాప్ క్లాత్ వస్తుంది. ఫ్యాబ్రిక్స్ అయితే డౌట్ లేదు, చాలా బాగుంటాయి. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అసలు మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే వస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి నెక్ దగ్గర ఈ విధంగా అయితే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కుట్టింది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ కలర్ అయితే ఇచ్చారు. దుప్పట్టా ఒకసారి నేను చూపించేస్తాను. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు. కింద చాలా స్మూత్ గా ఉంటుంది. ఫోల్డింగ్ మెటీరియల్ దుప్పట్టా కూడా మనకి. నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి లైట్ బ్లూ కలర్ వస్తుంది. ఇలా అయితే ఇచ్చేసారు. నెక్ దగ్గర మనకి ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, బ్రౌన్ కలర్ లో. దీని దుప్పట్టా కూడా ఒకసారి చూపించేద్దాం. దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. లైట్ కలర్ కి థిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కట్ వర్క్ లాగా అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి మనకి హాఫ్ వైట్ వస్తుంది. హాఫ్ వైట్ కి ఆర్గానియా దుప్పట్టా అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది. ఇక్కడ దీనికి చిన్న స్టెయిన్ ఉంది, అది కటింగ్ లో పోతుంది. నెక్స్ట్ దుప్పట్టా చూద్దాం. దుప్పట్టా మనకి ఆర్గంజా ఇచ్చారు. ఇలా షివోరీ స్టైల్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్స్ తో, ఆర్గంజా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం షిమ్మర్ స్టైల్ అయితే ఉంది. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఆ విధంగా అయితే ఉంది. నెట్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది టాప్ క్లాత్. దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా కోటా స్టైల్ అయితే ఇచ్చారు, బ్లాక్ కలర్ లో. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా షివోరీ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇది ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది. ఇలా డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు మనకి. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. నెక్ దగ్గర మనకి ఇలా ఐ నెక్ అయితే ఇచ్చారు. ఇలా ఐ షేప్ అయితే ఉంటుంది. మొత్తం ఇలా కింద సైడ్ మనకి బార్డర్ కూడా ఇచ్చారు. ఇలా డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కట్ వర్క్ స్టైల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. వీటి ప్రైజెస్ వచ్చేటప్పటికి మనకి 450 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కోటా స్టైల్ అయితే వస్తుంది. గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు మనకి. ఇలా కోటా స్టైల్లో ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ డిజైన్ లో.
ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఈ విధంగా వస్తుంది. కుర్తీ క్లాత్ మొత్తం ఈ విధంగా వస్తుంది. దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా షిమ్మర్ స్టైల్లో ఇచ్చేసారు. టిష్యూ అండ్ షిమ్మర్ స్టైల్లో ఇచ్చారు. ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లావెండర్ కలర్ కి దగ్గరగా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ మనకి ఎలా అంటే జార్జెట్ కి టిష్యూకి మధ్యలో ఉంది. ఇలా వస్తుంది. ఇక్కడ నెక్ దగ్గర మనకి ఈ విధంగా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ఏమో ఇలా, ఇది బాటమ్, బ్యాక్ సైడ్ ప్లెయిన్ అయితే వస్తుంది. దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా ప్లెయిన్ దుప్పట్టా అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వన్, ఇది వచ్చేటప్పటికి మనకి నేరేడు పండు కలర్ అయితే వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూసాం కదా, సేమ్ అదే స్టైల్లో ఉంటుంది. ఇది కూడా ఇలా ఉంటుంది. నెక్ దగ్గర డిజైన్ చేంజ్ అవుతుంది. దీని దుప్పట్టా, దీని బాటమ్ వచ్చేటప్పటికి ఈ కలర్ వస్తుంది. దుప్పట్టా మనకి ఈ కలర్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మనకి కొంచెం టిష్యూ స్టైల్ అయితే ఉంది. ఇలా వస్తుంది. పీచ్ కలర్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ సేమ్ కలరే ఇచ్చారు. మనకి కుర్తీ మొత్తం ఈ విధంగా వస్తుంది. దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా ఆర్గంజా స్టైల్ అయితే ఇచ్చేసారు. ఇలా వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తో ఆర్గంజా స్టైల్ ఇచ్చేసారు. దుప్పట్టా మనం కింద బార్డర్స్ ఫినిష్ చేయించుకోవాలి. అది ఓన్లీ దుప్పట్టా కొనాలంటేనే మనకి 200 అబౌవ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ షేడ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి నెక్ డిజైన్, నెక్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాంట్. బాటమ్ వచ్చేటప్పటికి మనకి దీనికి స్టిచ్ అయిపోయే వచ్చింది. ఇలా హాఫ్ వైట్ కలర్ తో బాటమ్ స్టిచ్ చేసే ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టా ఈ విధంగా కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు. ఈచ్ వన్ ప్రైజింగ్ మనకి 450 రూపీస్. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి లెనిన్ స్టైల్ అయితే ఉంది. కొంచెం కాటన్ లెనిన్ ఆ స్టైల్లో ఉంది. దీనికి కూడా అంతే ఫేడింగ్ వచ్చింది. ఇందాక ఈ స్టైల్లో వచ్చింది కూడా అలానే ఫేడ్ వచ్చింది. దానికి అమౌంట్ లెస్ చేద్దాము అని చెప్పుకున్నాము. సేమ్ దీనికి కూడా అంతే. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అమౌంట్ లెస్ చేసి ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి బాటమ్. ఇది మనకి దుప్పట్టా ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కోటా వస్తుంది. పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. ఇలా పింక్ కలర్ వస్తుంది మనకి. నెక్ దగ్గర ఈ డిజైన్ ఇచ్చారు. మొత్తం క్రాస్ లైన్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. ఇలా కట్ వర్క్ లాగా చేసి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లైట్ నేరేడు పండు కలర్ అయితే వస్తుంది. ఇలా వస్తుంది. నెక్ దగ్గర మనకి ఇలా జరీ వీవింగ్ అయితే ఇచ్చేసారు. ఎక్సలెంట్ ఉంది. ఇది మొత్తం సెల్ఫ్ బూటీస్ లాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా వస్తుంది. దుప్పట్టా కూడా చూసేద్దాం. ఇది దుప్పట్టా మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఈచ్ వన్ మనకి 450 రూపీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి మెజెంటా పింక్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ మనకి జార్జెట్ లా ఉంది. జార్జెట్ కాదు, ఇది కొంచెం సాఫ్ట్ టజర్ స్టైల్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. ఇది మనకి బాటమ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇది దుప్పట్టా ఈ స్టైల్లో అయితే ఇచ్చేసారు. ఇలా కట్ వర్క్ స్టైల్ అయితే దుప్పట్టా ఇచ్చారు మనకి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆర్గంజా స్టైల్ అయితే ఉంది. మనకి పై వైపు మొత్తం ప్లెయిన్ వస్తుంది. కింద బార్డర్ వచ్చేటప్పటికి మనకి అలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అలా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఒకసారి దుప్పట్టా కూడా చూసేద్దాం. ఇలా వస్తుంది టాప్. దుప్పట్టా మనకి ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు. ఇలా వస్తుంది. డిజిటల్ ప్రింట్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ తో ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి టజర్ వస్తుంది ఫ్యాబ్రిక్. ఇలా టజర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. నెక్ దగ్గర మనకి ఇలా వీ నెక్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెక్ దగ్గర మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే ఇచ్చేసారు. మనకి ఇది బాటమ్ క్లాత్. బాటమ్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. టాప్ క్లాత్ మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఎక్సలెంట్ ఉంది ఇది. దీనికి దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా ప్లెయిన్ వైట్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లైట్ కలర్ కి మనకి అలా బోర్డర్ అయితే ఇచ్చేస్తారు. లాస్ట్ టైం ఇది గ్రీన్ కలర్ పెట్టాం, చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కూడా ఇది సింగిల్ పీస్ వచ్చింది. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది మనకి బాటమ్ క్లాత్. బాటమ్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. మొత్తం ఇలా జరీ వీవింగ్ అయితే ఇచ్చేస్తారు దీనికి. ఇది దుప్పట్టా.
దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్లో అయితే ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను. ఇలా వస్తుంది మనకి దుప్పట్టా. ఇలా టాజిల్స్ కూడా ఇచ్చేసారు మొత్తం. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వైట్ కలర్ వస్తుంది. వైట్ కలర్ కి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఇది ఫ్యాబ్రిక్ మనకి కాటన్ మీద ఆ లైన్స్ లాగా అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది. ఎక్సలెంట్ ఉంది. ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్కి ఏంటంటే ఇక్కడ చిన్న స్టెయిన్స్ లాగా ఉన్నాయి. స్టెయిన్స్ కాదు, ఏదో కలర్ అంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి దుప్పట్టా ఇలా ఈ స్టైల్లో అయితే ఇచ్చారు. దుప్పట్టా మనకి ఇలా వస్తుంది. ఇలా జరీ వీవింగ్ అయితే ఇచ్చారు. సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి. ఇలా వస్తుంది. నెక్ దగ్గర మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. మొత్తం ప్లెయిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ కలర్ అయితే ఇచ్చారు. దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి మనకి కోటా స్టైల్ అయితే వస్తుంది. ఇది కాటన్ కోటా కాదు, కానీ కోటా స్టైల్ ఉంటుంది అంతే. ఇది మొత్తం ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. నెక్ దగ్గర ఏమి స్పెషల్గా డిజైన్ ఏమి ఇవ్వలేదు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ మనకి ఇలా వైన్ కలర్లో అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ దీనికి దుప్పట్టా వచ్చేటప్పటికి ఇలా టిష్యూ దుప్పట్టా వస్తుంది. ఎక్సలెంట్ ఉంది దుప్పట్టా మనకి. ఇలా జరీ బుటీస్తో అయితే ఇచ్చేసారు. ఈచ్ వన్ ప్రైసింగ్ మనకి 450 రూపీస్. షిప్పింగ్స్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి పెసర్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్యూర్ టిష్యూ కాదు, బెనారసీ టిష్యూ ఆ స్టైల్లో ఉంది. ఇది ఇలా జరీ బుటీస్ అయితే ఇచ్చేసారు. ఇది దుప్పట్టా మనకి క్రంచీ స్టైల్ అయితే వచ్చింది. క్రష్ స్టైల్ అయితే వచ్చింది. ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా. దీని బాటమ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఎక్సలెంట్ ఉంది. టిష్యూ ఫ్యాబ్రిక్. ఎవరికైనా వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు. ఇది చాలా బాగుంటుంది దుప్పట్టా కూడా మనకి. నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి మనకి టజర్ వస్తుంది ఫ్యాబ్రిక్. అన్నీ మనకి మ్యాక్సిమం సాఫ్ట్ టజర్ ఆ స్టైల్లోనే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. టాప్ క్లాత్. బాటమ్ వచ్చేటప్పటికి ఈ కలర్ అయితే ఇచ్చారు. దుప్పట్టా మనకి ఇలా నెట్ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది దుప్పట్టా మనకి. సైడ్ టాజిల్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా కొంచెం టిష్యూ స్టైల్ అయితే ఉంటుంది. ఇలా వస్తుంది. ఇది పేస్టల్ షేడ్ వస్తుంది. ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేను, మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో క్యాప్చర్ చేసే కలరే ఉంటుంది. ఇది బాటమ్ క్లాత్. బాటమ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది దుప్పట్టా అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా ఫోల్డింగ్గా ఉంది దుప్పట్టా. ఇలా వస్తుంది మనకి. సాఫ్ట్గా ఉంది. జార్జెట్ వస్తుంది దుప్పట్టా మనకి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి పేస్టల్ షేడే. ఇది కూడా ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది మనకి. ఇది నెక్ దగ్గర ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే బాగానే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకు కొంచెం హైట్ తక్కువ వచ్చింది. అంటే ఇక్కడ వరకు ఇంతే ఉంది. బ్యాక్ సైడ్కి సరిపోదేమో. ఎవరికైనా చిన్నపిల్లలకి వాంటింగ్ ఉంటే తీసుకోవచ్చు. లేదు ఫ్రంట్ సైడ్ తీసుకుని బ్యాక్ సైడ్ వేరే క్లాత్ వేసుకునే ఐడియా ఉన్నా కానీ తీసుకోవచ్చు. అమౌంట్ ఏమైనా తగ్గించి ఇచ్చేద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా వస్తుంది. దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఇలా క్రంచీ స్టైల్ అయితే ఇచ్చేసారు. క్రంచీ క్రష్ స్టైల్ ఇలా వస్తుంది. ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి స్కై బ్లూ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం మనకి లెనిన్ స్టైల్ అయితే ఉంది. ఇలా వస్తుంది. మొత్తం పై వైపు ప్లెయిన్ వస్తుంది. కింద బార్డర్ వచ్చేటప్పటికి మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇలా లెహరియా స్టైల్ అయితే ఇచ్చేసారు. పై వైపు ప్లెయిన్ వస్తుంది. బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇది దుప్పట్టా. ఒకసారి దుప్పట్టా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది దుప్పట్టాకి ఇలా టాజిల్స్ కూడా ఇచ్చేసారు మనకి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ మనకి ఆర్గంజా స్టైల్ అయితే ఉంది. ఆర్గంజానే కొంచెం క్రష్ అయినట్టుగా ఇచ్చారు. ఇక్కడ కొంచెం స్టెయిన్ లా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి బాటమ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. దుప్పట్టా మనకి ఇలా టజర్ స్టైల్ ఆ విధంగా అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది మనకి దుప్పట్టా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది టాప్ క్లాత్. టాప్ మనకి ఇలా వైట్ అయితే ఇచ్చారు. ఒక్క నిమిషం. ఇలా వస్తుంది టాప్ మొత్తం. ఫ్రంట్ సైడ్ మనకి ఇలా బుటీస్ వస్తాయి. బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. ఇది బాటమ్ ఈ విధంగా ఉంటుంది. దుప్పట్టా మనకి ఇలా క్రంచీ క్రష్ అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చెక్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఇది టాప్ క్లాత్ ఇలా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు.
ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఇలా వస్తుంది. దుప్పట్టా ఇలా క్రంచీ క్రష్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది కట్ వర్క్ స్టైల్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి టజర్ వస్తుంది. దీనికి ఆర్గంజా దుప్పట్టా ఇచ్చారు. ఎక్సలెంట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా. ఇలా వస్తుంది. నెక్ దగ్గర మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ ఇది వచ్చేటప్పటికి బాటమ్ మనకి ఈ విధంగా వస్తుంది. దుప్పట్టా మనకి ఆర్గంజా దుప్పట్టా అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఇది మనకి దుప్పట్టా 4 సైడ్స్ మనకి ఫినిష్ అయ్యే వచ్చింది దుప్పట్టా కూడా. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కోటా వస్తుంది ఫ్యాబ్రిక్. కోటా మీద ఇలా నెక్ దగ్గర ఈ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ఇలా గ్రే కలర్లో అయితే ఇచ్చారు. దుప్పట్టా మనకి ఇలా కాటన్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రేప్ కలర్ వస్తుంది. ఇది టాప్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇలా యూ నెక్ అయితే ఇచ్చేసారు. మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టజర్ వస్తుంది. ఇది బాటమ్ ఈ విధంగా ఉంటుంది. దుప్పట్టా వచ్చేటప్పటికి ఇలా కాటన్ స్టైల్లో బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్కి ఎలా అంటే కాపర్ షైనింగ్ అయితే ఉంది. ఇలా వస్తుంది. మనకి కదులుతుంటే కాపర్ కలర్లో కనిపిస్తుంది. నెక్ దగ్గర ఈ విధంగా అయితే వస్తుంది. బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారు. దుప్పట్టా మనకి ఇలా కోటా స్టైల్లో అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా మనకి. నెక్స్ట్ సేమ్ ఇందులోనే ఇంకో కలర్ అవైలబిలిటీలో ఉంది. అది కూడా చూపించేస్తాను. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా కదులుతుంటే మనకి కాపర్ స్టైల్ అయితే ఉంది. కాపర్ కలర్ కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. ఇది నెక్ దగ్గర డిజైన్. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్. దుప్పట్టా మనకి ఆర్గంజా అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వస్తుంది. ఇది ఆల్రెడీ చూసాము. ఇంకొక పీస్ అవైలబిలిటీలో ఉంది. ఎవరికైనా వాంటింగ్ ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ ఇప్పుడు వేసాం కదా ఆ ఫ్యాబ్రిక్స్లోనే. ఇది కూడా కదులుతుంటే మనకి కాపర్ స్టైల్ అయితే ఉంటుంది. ఇలా వస్తుంది. నెక్ దగ్గర డిజైన్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా ఇచ్చారు. దుప్పట్టా మనకి ఈ స్టైల్లో అయితే ఉంటుంది. ఇలా వస్తుంది దుప్పట్టా మనకి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్యాబ్రిక్ కొంచెం క్రష్ అయ్యి వచ్చింది. క్రష్ ఫ్యాబ్రిక్ ఇది. ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా మీకు. టాప్ క్లాత్ వచ్చేటప్పటికి మనకి ఇలా క్రంచీ స్టైల్ అయితే ఇచ్చేసారు. బాటమ్ వచ్చేటప్పటికి మనకి ఇలా లైట్ పింక్ స్టైల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది దుప్పట్టా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఈ కలర్లో అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోటా వస్తుంది మనకి. ఇలా వస్తుంది. ఎక్సలెంట్ ఉంది ఇది. ఎవరికైనా వాంటింగ్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్ దగ్గర వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. మొత్తం ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. దుప్పట్టా వచ్చేటప్పటికి ఇలా ఈ కలర్లో అయితే ఇచ్చేసారు. మెరూన్ కలర్లో దుప్పట్టా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ మనకి బనానా సిల్క్ అంటారు కదా ఆ స్టైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్ వస్తుంది. ఇలా అయితే ఇచ్చేసారు. నెక్ దగ్గర మనకి ఈ విధంగా అయితే థ్రెడ్ డిజైన్ ఇచ్చేసారు. బాటమ్ వచ్చేటప్పటికి ఈ కలర్లో ఇచ్చారు. దుప్పట్టా మనకి ఈ స్టైల్ అయితే నెక్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్కి ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర ఈ విధంగా వస్తుంది. ఇలా పీచ్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్. దుప్పట్టా మనకి ఇలా వైట్ కాటన్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇది దుప్పట్టా వస్తుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి మనకి జార్జెట్ వస్తుంది. మెరూన్ రెడ్ కలర్. ఇలా అయితే ఉంటుంది. నెక్ దగ్గర మనకి ఈ డిజైన్లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్. దుప్పట్టా మనకి ఇలా కాటన్ వైట్ దుప్పట్టా అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మెంతి ఎల్లో కలర్ వస్తుంది. నెక్ దగ్గర ఇలా థ్రెడ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది వర్క్ మనకి. ఇలా షిమ్మర్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఇది దుప్పట్టా. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఇందాక ఈ డిజైన్లో ఒకటి చూసాము, ఇది ఇంకొకటి ఉంది. దీనికి మిస్టేక్ కూడా ఉంది, ఒకసారి మిస్టేక్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా మిస్టేక్ ఉంది దీనికి, బ్యాక్ సైడ్ ఫేడ్ అయితే అయ్యింది. ఇలా వస్తుంది మనకి. బాటమ్ అక్కడ కింద అలా బోర్డర్ అయితే ఇచ్చేసారు, మొత్తం పైవైపు ప్లెయిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా అయితే వస్తుంది. దుప్పట్టా వచ్చేటప్పటికి ఈ స్టైల్లో అయితే ఇచ్చారు, ఇలా వస్తుంది. ఇది దుప్పట్టా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ గచ్చకాయ కలర్ అంటారు కదా, ఆ కలర్లో వస్తుంది. ఇలా షిమ్మర్లా అయితే ఉంది. ఇది నెక్ దగ్గర ఈ విధంగా అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ మనకి ఇది బాటమ్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి దుప్పట్టా ఇలా మెరూన్ కలర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది కలర్ చాలా ఎక్సలెంట్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. ఇలా వస్తుంది. నెక్ దగ్గర డిజైన్ ఈ విధంగా అయితే ఇచ్చారు, పేస్టల్ కలర్లో అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ విధంగా ఇచ్చారు. దుప్పట్టా మనకి ఇలా ప్లెయిన్ దుప్పట్టా అయితే ఇచ్చేసారు, ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇది వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది, ఇలా వస్తుంది. నెక్ దగ్గర డిజైన్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్, దుప్పట్టా మనకి ఎక్సలెంట్ అయితే ఇచ్చారు, ఇలా డిజిటల్ ప్రింట్తో అయితే ఇచ్చేసారు దుప్పట్టా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి పేస్టల్ కలర్ అయితే వస్తుంది. నెక్ దగ్గర డిజైన్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్, దుప్పట్టా వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది ఆల్రెడీ వేసాము. నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ మనకి షిమ్మర్ వస్తుంది, ఇలా మొత్తం ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి మనకి బాటమ్ ఈ కలర్లో అయితే ఇచ్చారు మనకి. దుప్పట్టా వచ్చేటప్పటికి ఇలా కోటా స్టైల్ అయితే ఇచ్చేసారు, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది. నెక్ దగ్గర డిజైన్ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. దుప్పట్టా వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మనకి. ఇది దుప్పట్టా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ అయితే వస్తుంది. దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ఈ కలర్లో ఇచ్చారు. దుప్పట్టా ఇలా వస్తుంది, ఇలా కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది. దీనికి ఏంటంటే ఇక్కడ కొంచెం ఇలా లైన్ అయితే ఇచ్చారు, ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే ఉంది. ఇది మనకి డోలా వస్తుంది, ఫ్యాబ్రిక్ కాపర్ థ్రెడ్తో అయితే ఇచ్చేసారు. ఇది బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి దుప్పట్టా ఈ విధంగా వస్తుంది. డోలాలోనే మనకి ఇలా దుప్పట్టా అయితే ఇచ్చేసారు. ఈ రోజు కలెక్షన్ అయితే ఇది. ఎవరికైనా వాంటింగ్ ఉంటే మన వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి. ఈచ్ వన్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మనకి 450 రూపీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.